ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు రాక ముందు నుంచే ప్రివెంటివ్ అరెస్టులు కొనసాగినాయి. దాంట్లో భాగంగా కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. ప్రజెంట్ ఆమె మనతో పాటు ఉన్నారు అనిత అని చెప్పి. ఈమెను కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చినందుకు మీడియాతో మాట్లాడుతున్నందుకే కేవలం రేపు వస్తాడనగా ఈరోజే అరెస్ట్ చేసి ముందు రోజే అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి తీరు పనితీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసిరు? అదే అండి, ఒక విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు కాబట్టి మా ప్రాబ్లమ్స్ చెప్పుకునే మంత్రి లేడు కాబట్టి మేము మీడియా ముఖంగానన్నా రేవంత్ రెడ్డికి చేరవేద్దామని మీడియా ముందర వచ్చి మాట్లాడినాం. మాట్లాడితే ఆ రోజు ఒక మహిళా విద్యార్థిని కూడా చూడకుండా 10కి తీసుకొని నైట్ 10:30కు మమ్మల్ని వదిలిపెడతారండి. నాతో పాటు ఒక 5-6 మంది ఉన్నారు. ఈ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒక ప్రజాప్రభుత్వం అంటాడు అందరి దృష్టిలో, కానీ మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడు. అరెస్ట్ చేపించి ఎంత నీచమైన పోలీసులు ఉన్నారని, ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు మా మీద. ప్రజలారా మీరు గమనించండి. ఈయన అంటాడు పాత కక్షలతోని రాజకీయ నాయకులను ఎవ్వరిని జైల్లో పెట్టాడు అని అంటాడు. మరి మీరు అమాయకమైన ప్రజల పిల్లలము నీకు అగ్గు ఉన్నామా? మమ్మల్ని తీసుకొని జైల్లో పెడతావా? ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని అందిస్తా 7వ గ్యారంటీగా అని చెప్పిండు. మరి ఎటు పోయింది? ప్రజాస్వామ్యం నడుస్తుందా ఇప్పుడు? ప్రజాస్వామ్యం ఏడ నడుస్తుంది? ఇక్కడ నియంత్రిత పాలన నడుస్తుంది. ప్రజాస్వామ్యం నడుస్తుందా అండి? ఎంతో మంది ఇల్లులోని ఆగం చేసిండు. అసలు ఆ ఇల్లులను ఆగం చేసిండు. చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడన్నా ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఏమన్నా పంచిపెట్టమనండి, లేకపోతే పైసలు పంచిపెట్టానండి, అవన్నీ చూడడు. రిచ్ ఉన్నాలని ఈయన ఆధ్వర్యంలో ధనవంతులు అవుతారు, పూర్వాలు ఇంకా దిగజారుతున్నారు అనమాట ఈయన ఆధ్వర్యంలో. ఇట్లుంది. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చిండు, నోటిఫికేషన్లు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, అంటే రకరకాలుగా. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కొట్లాడి తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా. ఇప్పుడు ప్రెసెంట్ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, అంటే ఏం సందేశాలు ఇచ్చిండు, అసలు ఏం జరిగింది? ఆయన అసలు మా ఉస్మానియా యూనివర్సిటీకే రావద్దండి. మా ఉస్మానియా యూనివర్సిటీని చరిత్రాత్మకమైన యూనివర్సిటీ, ఈ ఒక స్టేట్కే విద్యాలయం అంటే టక్కున గుర్తుకొచ్చేది మా ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతి రంగంలో అన్యాయం జరిగితే మా ఉస్మానియా నాయకులు ప్రతి రంగంలో ప్రశ్నిస్తారు. ఓన్లీ విద్యార్థుల సమస్యలకే పరిమితం కాలే మా నాయకులందరూ. ఇక్కడ ప్రశ్నిస్తే అక్కడికి వెళ్ళి సమాధానం వస్తుంది. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆయన మీరు గతంలో చేసిన వీడియో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తాగి తిని తిరుగుతారంట. ఇలాంటి క్యాంపస్ కు ఆయనకు వచ్చే రైట్ కూడా లేదు. వచ్చినా గానీ ఆయన ఇచ్చిన హామీలు ఎట్లున్నాయి చూసుకున్నారా మీరు? ఆయన వచ్చే ఒక సంవత్సరం కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాడంట. ఏమన్నా మేము అడుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకు? కేసీఆర్ అన్న గతంలో వేసిండు, ఆయనకు క్షేత్రం అయినది. మరి నువ్వెందుకు వేస్తలేవు అసలు? మేము అంటే రాసుకొని ఆయనకు విన్నపించుకుంటే ఆయన వేస్తాడంట. మేము ఇన్ని రోజులు ఏడుస్తున్నాం, ప్రతి ఒక్కడు వచ్చి రోడ్ల మీద మొత్తుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలను భయపట్టిస్తారు. మేము నీ అంతు చూస్తారు 2 రోజులలో అని మాట్లాడుతారు. మేము అడగొద్దా? మా సమస్యను అడిగితే మీరు మా అంతు చూస్తారా? చెప్పండి. దారి ఒక బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాం. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి దా, నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, దా మేము మాట్లాడతాం. 80 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నట యూనివర్సిటీని. 80 కోట్లకు ఏడ చేసిన మన కేసీఆర్ శంకుస్థాపన చేసినదే, ఫండ్స్ కేటాయించిందే, ఆయన వచ్చి రిబన్ కట్ చేసింది అంతే. ఏడ లేదు ఆయన. మీరు ఆయన మాటలు నమ్ముతారా అండి? ఆయన ఎట్లా పిట్టెల దొర లేక ఆ పూటకు తగ్గట్టు మనని ఇట్లా మాట్లాడతాడు పోతాడు, అంతేగాని ఆడ రియాలిటీ ఉండదు ఆయన మాటలల్లా. పిల్లలందరూ చదువుకోవాలి మంచిగా, నేను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటది అని చెప్తా ఉన్నాడు. ఏ రకంగా ఆదుకుంటారు? అవన్నీ ఆదుకున్నాడు తర్వాత ముచ్చట. కానీ ఇప్పుడు మా నిరుద్యోగులకి తక్షణమే ఉద్యోగాలు భర్తీ అయ్యి మా ఇళ్ళ మా తల్లిదండ్రులకు భారం కావాలని మేము అనుకోవట్లేదు. ఇంకో విషయం, ఇప్పుడు కంచెలు బద్దలు కొడతాం అని చెప్పి గతంలో చెప్పిండు. అంటే ఎలక్షన్స్ ముందర కావచ్చు, ఇక రేపు అంటే మన సీఎం సీట్లో కూర్చుంటా రేపో మాపో అనంగా కూడా చేసిండు, వాగ్దానాలు ఇచ్చిండు. కంచెలు బద్దలు కొడితే మన ప్రభుత్వం రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో కంచెలు నిర్మించింది. ఈ రోజు ఉన్నదా ఎప్పుడన్నా? అట్లా ఎవరన్నా వేసుకున్నారా? అట్లా నువ్వు వచ్చినది ఏముంది? ఆడ 20 సంవత్సరాల తర్వాత వచ్చినని అందరినీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రచారం చేసుకున్నారు. నువ్వు అసలు మమ్మల్ని అక్కడికి అలో చేయలేదు. మేము ఒక విద్యార్థులమై ఉండి మా బాధలు చెప్పుకోవడానికన్నా అవకాశం ఇస్తే ఒకటి అది. కానీ మాట్లాడాలి. ఆయన కాంగ్రెస్ ఫేవర్ ఉన్న వాళ్ళని, మీడియా మిత్రులని, ఆయన కార్యకర్తలని అక్కడ కూర్చోబెట్టుకుంటూ మాట్లాడండి. కానీ మా సమస్యను వినాలి. నువ్వు మా కోసం ఉన్నావు. సీఎం అంటే ఎవరు? నువ్వు మా కోసం ఉన్నావు, మీ కార్యకర్తల కోసం ఉండలే. మీ కార్యకర్తలు ఒక్కరే ఓటేస్తే నువ్వు గెలవలే. మొత్తం కార్యకర్తలే అంటున్నావా? అంతే మరి. మా వాళ్ళు ఎవ్వలేరు. మీరు చూడండి ఒక్కరన్నా లేరు. ఆయన ఒక్కడే ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటూ దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండు. 20 ఏళ్ల తర్వాత వచ్చినాను, 20 ఏళ్ల తర్వాత వచ్చి ఎవరిని ఉద్ధరిస్తున్నాను?
ఒక్కదానికన్నా మాట స్వేచ్ఛ లేనిది ఎందుకు నీ ప్రభుత్వం? ఇంత ఘోరాలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఈ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తాన్ని చూసి? అయ్యో ఇవన్నీ నీ మాటల మీద మాకు నమ్మకం లేదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు తక్షణమే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని మాట నిలబెట్టుకో. 2.5 సంవత్సరాలు అంటే మాతో అయితలేదు ఇక్కడ ఉండడం. మా పేరెంట్స్కు మేము భారం కాదలుచుకోలేదు. నువ్వు ఇట్లనే వేస్తే ఇక నీ పైన కూడా ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించినట్టు నీ పైన కూడా మేము తిరుగుబాటు ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.